ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు అదోలా ఉంటున్నారు. అబ్బే అలాంటిదేం లేదు. పప్పుచారు చాలా బాగుంది, ఇంకొంచెం వేయి. ఇవాళ అసలు పప్పుచారు చేయలేదు. చేయలేదా? మరేమున్నాయి? రసం ఉంది. కొంచెం వేయి. అయ్యయ్యో, నేనొచ్చేలోపే వడ్డించేశావా? ఏం చేయను, ఆకలి ఆకలి అని గోల్ చేస్తుంటే పోన్లే పాపను వడ్డించేశాను. ఆయనకి మధ్య ఆకలి ఎక్కువైందిలే. నేనొచ్చేదాకా ఆగచ్చు కదండి. పోన్లే రాదా. అలా ఎలా పోనిస్తాననుకున్నా? అరే బొమ్మలు భలే ఉన్నాయే. మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? బా మార్చి మార్చి మాడు బాగలు కొట్టినంత మటుకు చాలు, ఆపండి. నువ్వేంటక్క ప్రతిదానికి అడ్డొస్తున్నావు? సారీ రాదా. అసలు బావగారు ఎప్పుడొస్తున్నారో కనుక్కో. కనుక్కున్నాను రాదా. బయలుదేరట్నా? సెలవు దొరకలేదట. అయ్యో మరెలా? సెలవు దొరకగానే వచ్చి తీసుకెళ్తానన్నారు. సెలవు ఎప్పుడు దొరుకుతుందంట? రాత్రి టీవీలో చూసాం కదా, అక్కడ బాంబులు గోల. అవును. పని మీద వెళ్లి ప్రస్తుతం అక్కడే ఇరుక్కుపోయారట. బాంబులు వేసుకోవడం అయిపోగానే సెలవులు ఇస్తారట, సెలవులు ఇవ్వగానే వస్తారట. బాంబు పెళ్ళింది అక్కడ కాదు, ఇక్కడ. అయిపోయిందండి, ఆ ముచ్చట కూడా తీరిపోయింది. దేని గురించి నువ్వు మాట్లాడేది? అక్క గురించి. హారిక గురించా? అవును. వాళ్ళ ఆయన సంక్రాంతికి వస్తారా అని ఇన్ని రోజులు ఊరించింది కదా. ఇప్పుడు పని మీద అదేదో దేశం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారట. రావడానికి టైం పడుతుందట. చూడండి, దారిని పోయే దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవడం అంటే ఇదే. అసలు వీళ్ళ కొంపలో అడుగు పెట్టే రోజున నేను ఇక్కడే ఉండుంటే ఏదో ఒక సాకు చెప్పి అప్పుడే వెళ్ళగొట్టుండేదాన్ని. ఇప్పుడు అనుకోని ఏం లాభం లేండి. అసలు ఇదంతా మీ మంచితనం వల్లే వచ్చింది. అమెరికా బావగారు ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆయన వాలకం చూస్తుంటే అక్కడే రెండో ఇల్లు పెట్టుకున్నాడేమోనని అనుమానంగా ఉంది. ఏంటా మాటలు? అతను అలాంటి వాడు కాదు రాదా. అతను అలాంటి వాడు కాకపోవచ్చు, కానీ ఏ వన్నలేడియో ఆయన వల్ల వేసుకుని ఉండొచ్చుగా. ఏవైనా సరే అక్కని తొందరగా వదిలించుకోవాలి. ఇలా చీకట్లో ఉండిపోయారేంటండి? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇంటికొచ్చేసరికి ఇల్లాలు లేదు, దీపము లేదు. స్విచ్ ఉంది, లైట్ ఉంది కదా. వెలిగించగల వేలి స్పర్శ తగిలితేనే ఏ లైట్ అయినా వెలుగుతుంది సంధ్య. ఇంతెందుకు? బద్ధకం అని చెప్పండి. బద్ధకం కాదు, నిరసన. నిరసన? ఎస్. దేనికి? ఇంటికొచ్చేసరికి నువ్వు లేవుగా. నాన్నగారికి ఒంట్లో బాగుండలేదంటే వెళ్ళొస్తున్నాను. వెళ్లే ముందు చెప్పలేదే? మా ఇంటికి వెళ్ళి రావడానికి కూడా మీతో చెప్పాలా? చెప్పాలి కదా. అలా చెప్పుంటే నేను కాస్తంత ఆలస్యంగా వచ్చి ఉండేవాని కదా. నేను అలా అనుకోలేదు. మరో విషయం, ఇది ఎవరిల్లు? మనిల్లు. మరి మా ఇంటికి వెళ్ళొస్తున్నానన్నావేంటి? మా ఇల్లు మన ఇల్లు అని చెప్పుకోవటానికి ఎవరికైనా ఒకటే ఇల్లుంటుంది సంధ్య. పెళ్లి కాకముందు అది నీ ఇల్లు, పెళ్ళయ్యాక అది రాఘవయ్య గారిల్లు. చిన్న చిన్న విషయాలు కూడా ఇంత డిస్కషనా? ఇష్యూ మరింత పెద్దది కాకుండా ఉండాలంటే ఈ పాటి డిస్కషన్ అవసరమే అనుకుంటున్నాను. నాన్నకు ఒంట్లో బాగాలేదని చూడ్డానికి వెళ్తే అది కూడా తప్పేనా? తప్పని అనటం లేదు. ఒంట్లో బాగోలేనప్పుడల్లా నువ్వు ఇలా వెళ్ళి రావటమే ఇబ్బందికరంగా ఉంది అంటున్నాను. అయినా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ నువ్వేదో డాక్టర్ అయినట్టు నువ్వెళ్ళి రావటం ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? మీరు ఈ మధ్యన చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. మాట్లాడటం పాతదే, వినటమే నీకు కొత్త.
సరే, మీకు చెప్పకుండా వెళ్ళొచ్చినందుకు సారీ. నిన్ను సారీ చెప్పమనలేదే. మీరు అడగలేదు, నేనే సారీ ఫీల్ అయి చెప్పాను. ఇలా ఫీల్ అయ్యే పనులు ఇక ముందు చేయవుగా. బాధపడుతున్నావు కదూ? అసలు సంధ్య అనే పేరులోనే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది సంధ్య. పగటికి రాత్రికి మధ్య కాన్ఫ్లిక్ట్ పేరు సాయం సంధ్య. రాత్రికి పగటికి మధ్య కాన్ఫ్లిక్ట్ పేరు ఉదయ సంధ్య. నువ్వే సంధ్యలో ఉండాలనుకుంటున్నావు? మధ్యాహ్నం సంధిలో ఉండాలనుకుంటున్నాను. ఓ, అదొకటుందా? మీ ఎదురుగా నుంచుంది అదే. సంధ్యలు రెండే కదా. లెక్కలోకి వెళ్తే అసలు సంధ్యలు 3, త్రికాల సంధిలో అంటారు కదా. ఓ, కరెక్టే కదా. సంధ్య ఈ విషయం నాకు చెప్పలేదే. ఇప్పుడు ఈ సంధ్య చెప్పింది కదా. కాఫీ తీసుకొస్తానుండండి. ఇప్పుడు ఇది కాఫీ తాగే వేళ? లేకపోతే మాటలతో కాల్చుకు తినే వేళ? అరే, ఎందుకంత కోపం? లేకపోతే ఏంటండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ప్రతి దానికి పెడర్థాలు తీయడం, ప్రతి దాన్ని తప్పు పట్టడం. ఎంతసేపు నూర్చుకోమంటారు? కోపం రాదా మరి? ఆ విషయానికి వస్తే కోప్పడాల్సింది నేను. జాబ్ మానేయమని చెప్పినా ఆఫీస్కి వెళ్తున్నావు. ఇంటికి వచ్చేసరికి వేరే ఇంట్లో ఉన్నానని చెప్తున్నావు. పైగా చేసిన పనిని సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నావు. భార్య ఇలా చేస్తున్నప్పుడు భర్త నేను కదా కోపడాలి. కోపంగా ఓ మాటన్నా సంతోషిస్తాను, కానీ ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నాకు అసహ్యం. అను, ఆ ఒక్క మాట కూడా అను సంధ్య. నేను అలా ఏమనలేదు. అన్నా అనకపోయినా కాపురానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా నువ్వు నన్ను అసహించుకున్న రోజుది. నువ్వు నన్నెంత అసహించుకున్నా సరే ఐ లవ్ యూ సంధ్య. చెప్పే అవసరం లేకుండానే కొన్నింటిని అర్థం చేసుకునే శక్తి ఉంది నీకు. నీ అంతటా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. ఇది నీ ఇల్లు, నేను నీ భర్తని. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే నువ్వు నేను సంతోషంగా ఉండగలం. బాగా ఆకలిగా ఉంది, బయట నుంచి ఏమైనా తెస్తాను. ఎందుకు? వంట చేస్తానుండండి. మీ అమ్మా నాన్నలకు సేవలు చేసి బాగా అలసిపోయి వచ్చావుగా, రెస్ట్ తీసుకో. టెడ్డీ, అలా పెట్టకూడదమ్మా, సరిగ్గా పెట్టాలి. కారు ఇట్లానే పెట్టాలి. అబ్బబ్బబ్బా, నీతో వేగలకు చచ్చిపోతున్నాను. అబ్బబ్బా, నీతో వేగలే చచ్చిపోతున్నా. అక్క, అక్క, టెడ్డీ చూడు. రెడ్డి చూడు. తప్పమ్మా, అలా ఇమిటేట్ చేయకూడదు. మరి నేను కూడా బొమ్మలు పెడతాను. నీకు వేరే బొమ్మలు కొనిస్తానులే. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. ఫస్ట్ నేను కదా పలకరించాలి. ఎవరు పలకరిస్తేనేమ్మా? ఇద్దరు చెల్లెలేగా. చెల్లెళ్ళైనంత మాత్రాన ఇద్దరు సమానం ఎలా అవుతాం? నేనేమో తోడుబుట్టించెల్లలు, తనేమో దేవుడిచ్చిన చెల్లెలు. సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే కానివ్వు. బాగున్నావా వదినా? నువ్వెలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. అసలు నేనే వచ్చి నేను పేరంటానికి పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. బొమ్మలు చుద్దుగానరా. బొమ్మల కొలువు తర్వాత ముందు ఈ బంగారు బొమ్మను చూడ్నివ్వు. బావగారున్నారమ్మా? అక్కను అడుగుతావేంటన్నయ్యా? బావగారున్నారా అని నన్ను అడుగు. సరే, నువ్వే చెప్పమ్మా. పైన ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నమస్కారం బాబు. బాగున్నావు సత్యం? మీ దయ వల్ల బాగానే ఉన్నాను బాబు. రాతో మాట్లాడావా? ఇప్పటిదాకా మాట్లాడే వస్తున్నాను బాబు. మీరు కాబట్టి రాత్రి ఎంత ఓపికగా భరిస్తున్నారు. ఇంకొకరు అయితే దాని పరిస్థితి ఏమై ఉండేదో. మీరు కన్నవాళ్ల కన్నా మిన్నగా చూసుకుంటున్నారు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నాను.
అమ్మా నాన్నలు ఇచ్చిన జీవితం ఒక ఎత్తు అయితే దానికి మీరిచ్చే జీవితం మరో ఎత్తు బాబు. రేపు రాధ మామూలు మనిషి అయ్యాక మీరే దగ్గరుండి అన్నీ జరిపించాలి బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే సత్యం. ఏదో నా తృప్తి కోసం మనసులో ఉన్న మాటను చెప్పుకునేవ్వండి బాబు. ఇప్పుడు ఏదైనా పని మీద వచ్చావా? ఏమీ లేదు బాబు. నేను మహాలక్ష్మి అలా వెళ్తూ వెళ్తూ దారిలో మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్దామని ఆగాం. ఓ, మహాలక్ష్మి కూడా వచ్చిందా? అవును బాబు. అప్పుడప్పుడు హారికమ్మని పాపం తీసుకుని మా ఇంటికి రావచ్చు కదా. మేం మీకు పరాయి వాళ్ళం కాదుగా బాబు. మీ అంత గొప్పవాళ్ళం కాకపోయినా ఏదో మా శక్తి కొద్దీ మీ సేవ చేసుకున్నామనే తృప్తి మాకుంటుంది. ఆ అర్హత నాకు లేదు సత్యం. అర్హత? అదే మాట బాబు. కొన్నిటిని పొందాలంటే కొన్నిటిని పోగొట్టుకోవాలి అంటారు. కానీ పొందేది ఏమీ లేకుండానే పోగొట్టుకునే స్థితిలో ఉన్నాను. మీరనేది ఏంటో నాకు అర్థం కావటం లేదు బాబు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఏ అర్హత లేని నాకు, నా చెల్లెలికి గొప్ప అర్హత కల్పించారు. మీరు మాకు దేవుడు బాబు. మీరు చేసిన దానికి, చేస్తున్న దానికి నేను, మా చెల్లెలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. బొమ్మల కొలువు చాలా బాగుంది రాధా. బాగుందా? ఎంత బాగుందో. మరి రాధాకృష్ణ విగ్రహం బాగుంది. మా జోడి జోడి ఏంటి? ఇది నేను కదా. అవును. అది మా ఆయన కదా. అవును. మరి మేమిద్దరం రాధాకృష్ణలా ఉన్నావా? అంతకంటే గొప్పగా ఉన్నారు. మరి ఆ సంగతి అడిగేదాకా చెప్పవే. అడిగాక చెప్తే అదో ముచ్చట అని చెప్పలేదు. సంతోషించానులే. నువ్వింత సంతోషంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు రాధా. నిజంగా? నిజంగానే. అయితే దీవించు. ఏమని? ఇలాగే కలకాలం చల్లగా వర్ధిల్లమని. నీకు నా దీవెన్లు కాదే, ఆ దేవుడి దీవెన్లు కావాలి. వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు. అమ్మలేని నాకు అమ్మైనా వదినవైనా నువ్వే కదా. ఎంత మాటన్నా. నిండు నూరేళ్ళు నవ్వుతూ కళకళ్లాడుతూ ఉండాలి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అల్లరి పిల్ల. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఏ పని చేయాలో చెప్పు. అంతవరకే నీ పని. ఎలా చేయాలనేది ఎదుటివాళ్ల పని. ఇంకోసారి ఇలా చెప్పే అవసరం నాకు, చెప్పించుకునే అవసరం నీకు రావని అనుకుంటున్నాను. గో బ్యాక్ టు యువర్ వర్క్. హాయ్. నా మీద కోపం పోయినట్టేనా? అసలు వస్తే కదా పోవటానికి. థ్యాంక్ యూ. వావ్, వాట్ ఏ లవ్లీ సీన్. రాజయ్య, రాకూడని టైంలో వచ్చానా? రావాల్సిన టైంకే వచ్చారు. సంధ్య, చాయ్ కూడా కాఫీ ఇవ్వు. ఉన్న ఒక్క కప్పు చెరసగం చేసుకుని తాగుతున్నట్టున్నారు. ఇంకా నాకేమిస్తారు? పాలగిని వేడిగా ఉంది, ఉండు తెచ్చి నేను ఎత్తిని గుమ్మరిస్తాను. ఏంటి, ఏమైనా పని మీద వచ్చారా? రేపు నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. లీవ్ లెటర్ సంధ్యకిద్దామని. రేపటి నుంచి సంధ్య ఆఫీస్కి వెళ్ళదు. ఆ లెటర్ నాకు ఇవ్వండి, మావయ్యకి నేను అందజేస్తాను. నో, ఇట్స్ ఆల్ రైట్. పర్వాలేదండి. రేపటి నుంచి అంటున్నారు. సంధ్యకి ఆఫీస్కి రాదా? రాదు. ఇది తన డెసిషనేనా? నో, నా డెసిషన్. తన జాబ్ గురించి మీరెలా డిసైడ్ చేస్తారు? తను నేను ఒకటేగా.
కావచ్చు, కానీ తీసుకో. ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? యాదగిరిగుట్లో శ్యామలరావు వాళ్ళ చుట్టాల పెళ్ళొకటుంది. పెళ్లి ముఖ్యం కాదనుకో, గుట్టకెళ్ళి చాలా రోజులవుతుంది. పెళ్లి వంకతో ఒకసారి వెళ్ళి చూసొద్దామని. ఐసీ. ఉండవే కాసేపు. బజార్లో చిన్న పనుంది. లీవ్ లెటర్ ఇవ్వడం మర్చిపోయావే. ఇలా ఇవ్వు, రేపు ఆఫీస్లో ఇస్తాను. వస్తాను. ఆనంద్ గారు, బాయ్. బాయ్. ఛాయ్తో అలా ఎందుకు చెప్పారు? అలానే కదా చెప్పాలి. మీ ప్రమేయం లేకుండా చేరిన ఉద్యోగాన్ని మీ ప్రమేయంతో ఎలా మానేస్తాననుకున్నారు? అప్పుడు నువ్వు ఒంటరి దానివి, ఇప్పుడు నా భార్యవి. ఏ భార్యలు ఉద్యోగాలు చేయకూడదా? సంధ్య ఉద్యోగం చేసేది కాదు. పొద్దున్నే చంటి పిల్లాన్ని రెడీ చేసి స్కూల్కి పంపినట్టు నన్ను రెడీ చేయించి ఆఫీస్కి పంపేది. పొద్దుస్తమానం నా కోసం ఎదురు చూసేది. ఆఫీస్లో ఉండగా ఐ లవ్ యూ అంటూ ఫోన్లు చేసేది. సాయంత్రం వచ్చేసరికి అందంగా అలంకరించుకుని కనిపించేది. నువ్వు అలానే ఉండాలని నా కోరిక. కోరుకోవడం వరకు బానే ఉంది. దాన్ని శాసనంగా అమలుపరచాలని చూస్తున్నారు. అదే నాకు ఇబ్బందిగా ఉంది. నా ఇబ్బంది కూడా అర్థం చేసుకో సంధ్య. మీరింటికొచ్చేసరికి నేను మీకు నచ్చిన విధంగా కనిపించాలి. పొద్దున్నే స్కూల్ పిల్లని రెడీ చేసినట్టు ఆఫీస్కి రెడీ చేయాలి. అంతేగా? చేస్తాను. జాబ్ చేస్తూనే మీరు చెప్పిన 2 పనులు మీకు నచ్చే విధంగా చేస్తాను. అయితే జాబ్ మానేవన్నమాట. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోరన్నమాట. అర్థం చేసుకుని సర్దుకుపోవాల్సింది ఆడది, మగాడు కాదు. అక్కా, ఏంట్రాదా? బొమ్మల కొలువు అయిపోయినా ఇంకా బొమ్మలు తీలేదేంటి? నేను తీస్తానులే. పోనీ నేను తీనా? అవి చాలా జాగ్రత్తగా తీయాలి. అయినా నీకెందుకులే శ్రమ? ఇందులో శ్రమే ఉంది, నేను తీసేస్తానులే. సరే, జాగ్రత్త. ఏంటో ప్రతి చిన్న పనికి జాగ్రత్తలు చెప్తుంటుంది అక్క. అనుకుని జరిగినా అనుకోకుండా జరిగినా ఇలాంటివి జరిగితే నేను తట్టుకోలేను రాదా. కానీ నమ్మకం మీద దెబ్బ తగిలితే మాత్రం తట్టుకోలేను రాదా.